రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి. రాత చూసి గత 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 ఓట్లు పడాలి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అరే ఏం సాలిడ్ ఉందిరా గోడ. మనం రాయనికి ఇంత మంచి గోడ కట్టిండి. ఎవంది ఇల్లు ఎవందైనా పర్లే, మీరు రాయరు, నేను చూసుకుంటా. ఎవరయ్యా మీరు? అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే గానీ పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చేతిరా చేతివే. నేను అవలాగా అనుకుంటున్నా, మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏలు 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 తీ. నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు ఉరుకు. అరే 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 బీపీ 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 తెప్పించకు నాకు. నేనెందుకు చూపెట్టాలరా? గుడ్ మార్నింగ్. సెల్లో ఉన్న రౌడీ షీటర్ 4 రోజుల నుంచి ఎంత బతికినా నిజం చెప్పడం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అయినా నోరు విప్పడం లేదు. ఏం చేయమంటారు సార్? ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. వాడు అనుచరులు మరో 4 ఉన్నారు. వాళ్ళని 4 రోజులు ఉతకండి అయ్యా. అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని. ఓకే సార్. వీడవుట్ సార్. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్ల బాలు నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మాతో మీరు కొట్టి కూడా పడి అప్పుడే వచ్చి తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. అంతా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకున్నా. ఓహో, ఇది డాన్స్ ఆడే చోట సార్. ఏంటి తదిగడతాం? ఇది డాన్స్ ఆడే చోటే కదా సార్? డాన్స్ ఆడే చోటు కాకపోతే దున్నపోతులు వినే చోట డాన్స్ ఆడే చోటే. అయితే మీకు స్వర్ణముఖి తెలుసా సార్? స్వర్ణముఖి తెలియపోవటం బాగా తెలుసా బాబు. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటుంది సార్? బంగ్లాలో ఉంటుందయ్యా. బంగ్లాలో ఎందుకుంటుంది సార్? ఇంట్లో ఉండదా? వాడిని బంగ్లాన్న ఇల్లన్నా ఒకటేనయ్యా బాబు. ఆ బంగ్లా ఎక్కడ ఉంటుంది సార్? బంజారా హిల్స్ లో ఉంటుంది. ఆ బంజారా హిల్స్ ఎక్కడ ఉంది సార్? పల్లకాట్లో ఉంటుంది. అసలు వల్లకాడు ఎక్కడ ఉంది సార్? అరే సార్ 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 సార్, పోనీ స్వర్ణముఖి ఫోన్ నెంబర్ అయినా తెలుసా సార్? డైరెక్ట్ లో ఎత్తుకోవయ్యా బాబు. ఏంటి సార్ మీరు చాలా చిరాకు పడుతున్నారు? కొంపతీసి మీ పెళ్ళం లేచిపోయిందా? ఇలా ఈ విషయం నీకెలా తెలుసు? అంత కరెక్ట్ గా చెప్పావు. మీలాంటి మూలశంక మనిషి మొగుడైతే ఏ పెళ్ళమైనా లేచిపోక వస్తున్నారు సార్. ఇప్పుడు ఆ డైరెక్టరీ ఎక్కడ ఉంటాడు సార్? డైరెక్టరీయా? అదిగో ఆ బైక్ మీద వస్తున్నాడు చూడు, ఆడే. సార్ 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 సార్, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఓ డైరెక్టరీ అంటే మీరేనా? కాదు, డైరెక్టర్. ఆయన అడిగితే స్వర్ణ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుందని చెప్పారు. స్వర్ణ ఫోన్ నెంబర్ తెలుసా సార్? స్వర్ణ అంటే డాన్స్ స్వర్ణముఖి. అవును, స్వర్ణముఖి మీకు తెలుసా సార్? ఎస్, ఐ నో హర్. నేను ఆమె వీరాభిమాని. మరి మీరు? నేను మీరు చెప్పేంత గొప్పవాడిని కాను సార్. ఆమెను పెళ్లి చేసుకోబోయేవాడిని. సెల్. సెల్ అంటే? ఫోన్. ఇది ఫోన్ ఏంటి సార్? ఫోన్ అంటే ఎర్రగా డబ్బాలా ఒక అద్దం తలుపు రూపాయి, అందులో నేను ఒకసారి చేశాను సార్. ఎవరి నెంబర్ సార్ ఇది? స్వర్ణముఖి నెంబర్. స్వర్ణముఖి నెంబర్ మీ మనసులో ఉందా సార్? అవును. ఇదిగో మాట్లాడు. ఇది ఎలా మాట్లాడాలి సార్? ఇలా మాట్లాడు. ఓహో. హలో. హలో స్వర్ణ. ఎవరు మాట్లాడేది? నేను బాలరాజుని. అంటే? నన్ను గుర్తుపట్టలేదా? ఫోన్ లో మొహం కనిపిస్తుందా? ఇంతకు ఎవరు మాట్లాడేది? ఓ అత్త, నేనత్త, మన ఊరు బాలరాజుని. మాట్లాడవేంటత్త? నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు. ఫోన్ స్వర్ణకి ఇవ్వు. స్వర్ణ ఇంట్లో లేదు. హలో హలో. ఫోన్ పెట్టేసింది. మా అత్త నా మీద కోపం అనుకుంటారు. మా కథ మీకు తెలియదులేండి. అలాగా? మీరేంటి సార్ అదోలా ఉన్నారు? అబ్బే ఏం లేదు. మళ్ళంటి వాళ్ళు స్వర్ణముఖిని 1000 మంది ప్రేమిస్తారు, కానీ స్వర్ణముఖి మనసులో ఎవరున్నారో వాళ్ళు లక్కీ ఫెలో. అక్కి నేను నాగేశ్వరరావు గారు లెవెల్లో డైలాగ్ చెప్పారు సార్. ఓకే. ఆటో థ్యాంక్స్. ఆటోని పిలిచి థ్యాంక్స్ చెప్తారేం సారు? థ్యాంక్స్ నీకు కాదయ్యా, డైరెక్టరీకి. పద పద పద.
చిన్న అనుమానం సార్. ఇంకా అడుగు లోపల పెట్టలేదు, అప్పుడే అనుమానం. ఏమిటది? సారీ సార్, తెలుగు మాస్టర్ అంటే లాల్చి పైజామా పంచెతో కిరీటం లేని శ్రీకృష్ణదేవరాయల్లా ఉండాలి. మీరేంటి సార్ హాలీవుడ్ హీరోలా వచ్చారు? యా, స్టార్టింగ్ బాగానే ఉంది సార్. మీకు గుడ్ మార్నింగ్ చెప్పాలా, నమస్కారం పెట్టాలా? చెవిలో పువ్వు పెట్టుకుంటుంటే చాలు. రాగానే లేచి నిలబడ్డారు, సంతోషం. కూర్చోండి. గురువర్య, ఒక తెలుగు తరగతిలో ఒక తెలుగు పండితుడు తెలుగు విద్యార్థుల్ని శంకించటం కడు శోచనీయం. మహాఘోరం, మహానేరం. ఘోరం నేరం కాదు నాయన. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. గుర్తుంచుకోండి, నేను చదువుకునే రోజులో మీ లెవెలే. కుర్చీలు కాళ్ళు బేకటం, టేబుల్ కింద దీపావళి టపాకాయలు పెట్టడం, ఇవి నేను చేశాను. అవన్నీ ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చేస్తున్నారు సార్. మా లెవెలే వేరు. లెవెలే వేరా? కొంపదీసి బెల్ట్ బాంబ్ రెడీ చేశారా ఏంటి? అట్టి దట్టియును లేదు సుఖాసీనులు కండు గురుపుంగవా. చాలా మంచి పిల్లలు, వెరీ గుడ్ స్టూడెంట్స్. నా మీద చాలా ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయాలు చేసుకుందాం. నీ పేరు? జోస్ దాస్. శుభం, మంచి సింగర్ పేరు. నెక్స్ట్ పనీర్ దాస్. పక్కవాడు కన్నీర్ దాసా? నాతో పెట్టుకోవద్దు. నీ పేరు? వెంకటేశ్వర్లు సార్. నా పేరు కదయ్యా, నీ పేరు. ఐ మీన్ మీ పేరే నా పేరు సార్. ఇజ్ ఇట్? గుడ్ గుడ్, నాలాగే పైకి వస్తావు. కమింగ్ టు ద పాయింట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నా క్లాస్ మీరు తీస్తున్నారేమిటి? అబే, ఈ తెలుగు క్లాస్ అండి. చూడండి, తెలుగు క్లాసు ఇంగ్లీష్ క్లాసు ఉండదు. తెలుగు పీరియడ్, ఇంగ్లీష్ పీరియడ్ ఉంటాయి. ఇది నా పీరియడ్. స్టూడెంట్స్, మీరు చెప్పలేదా? చెప్పేయడం ఆయన ఇవ్వలేదు మేడం. నో నో, టైం టేబుల్లో తెలుగు క్లాస్ ఏనండి. యూఆర్ కన్ఫ్యూజ్. నో నో నో, యు ఆర్ టోటలీ కన్ఫ్యూజ్. లేదండి, మీరు ఇంకోసారి వెరిఫై చేసుకోండి. నాకేంటండి అవసరం? మీరు కొత్త, నేను పాత. నేను సీనియర్, మీరు జూనియర్. నాకు 3 years సర్వీస్ ఉంది. మీరు వెళ్ళాలా, నేను వెళ్ళాలా? బాయ్స్, స్పీచ్ బాగానే ఇస్తున్నావే. వచ్చే ఎన్నికల్లో ట్రై చేయకూడదు. వాట్? క్లాస్కి వెళ్తున్నా తల్లి. అలా నిలబడతారండి, రండి బాబు ఆగండి. అరే, రేయ్, ఆగండి. ఏమిటి ఆగడాగదంటావు? పెద్ద తెలుగులోలాగా ఏదో దూర బంధువు కదా అని ఇంట్లో తీసుకొచ్చి పెడితే నా మాటకి ఎదురు చెప్తావా? ముందు సామాన్లు మార్పించు. మావయ్య, నా మాట విను మావయ్య. నేను నీ మాట వింటాం కాదు రా, నువ్వే నా మాట వినాలి. కోర్టు పనులకి ఎలాగో పనికిరావు, కనీసం ఈ పనులన్నీ చేయించు. ఏంటి ఈ పనులా? ఈ పనులే. ఈ పనులా? ఈ పనులే. సెకండ్ సెటప్ పనులా? సెకండ్ సెటప్ పనులే. అందుకైనా పనికొస్తావా? 7 అత్తయ్య. అత్తయ్య లేదు, దుత్తయ్య లేదు, నువ్వు మాట్లాడుకో. అత్తయ్య. ఏం గురునాథం, ఏమిటి హడావుడి? భయపెడతావు చెప్పు. ఏం లేదు అత్తయ్య, మావయ్య సెకండ్ సెటప్ పెడతాడంట. ఈ గది ఖాళీ చేయమన్నాడు. వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది అయితే మంచిదంట. వాస్తు ప్రకారం సరేనయ్యా, ఆ. కానీ చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది? సెంట్రల్ జైల్లో. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు సబ్ జైల్లో. అయితే ఇద్దరు సిద్ధం కండి. మావయ్య, నా కొంప ముంచావు కదా, నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు. ఇరుక్కోవడం ఎందుకో? ఇద్దరు పిల్లలు ఉండొచ్చని కోర్టు తనేగా సమర్థించింది. నేనెందుకు సమర్థించానో మీకు తెలీదా? తెలుసావా? నువ్వే పెద్ద తెలివిగలుగుతావు అన్నట్టు జడ్జి ముందు నన్ను ఇన్సల్ట్ చేశావు. అక్కడ కూడా ఓడిపోయా మావయ్య, మనం ఎప్పుడు ఓడిపోవడమే. నేను ఓడిపోయినా, కావాలంతా గెలిపించడానికి ఓడిపోయాను. అసలే కానీ నువ్వు వెళ్ళి ఆ కనక కూని కేసులో సాక్ష్యం చూడు. కూనీ కేసులో సాక్షులు చూడాలా? అవును. మావయ్య, నేను బతకడం నీకు ఇష్టం లేదా? నువ్వెక్కడ వస్తావు? నువ్వు చదువు, మమ్మల్ని చంపుతావు. వెళ్ళి సరే రావా. అయ్యో, డాడీ. హాయ్ డాడ్. హలో వేణు. మమ్మీ బాగున్నావా? నా బాగు సరే. పండగ కూడా ఇంటికి రాకుండా క్యాంప్ ఏంట్రా? నేను వెళ్ళిన ఊళ్ళో కూడా పండగ బాగా జరిగిందమ్మా. కానీ నువ్వు ఇక్కడ లేకపోవడం మాకేం బాగలేదు. పద, స్నానం చేద్దు గాని భోంచేద్దాం. కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తారు రోడ్డు ఎక్కేయడం లేదో జీప్ వచ్చి ధనాలను గుద్దింది. పెడరెక్కలు విరిచి తీసుకెళ్తున్నారు. నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు 2 పీకితే మీ పేరు కొక్కుతాడు. సీఎం మర్డర్కి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఉరి తీస్తాడు. అప్పట్లో పాకిస్తాన్లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్కి జరగబోతున్నది మీకు జరుగుతోంది. కారడానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది విని
ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమేయగా మార్చేసుకుని పైన పాకిస్తాన్ కో కింద ఆఫ్ఘనిస్తాన్ కో టికెట్ దొరికితే దుబాయ్ కో పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలయ్యి. మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్రం పట్ల అలాగే మీరు కూడాను. కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరాఫాటాన్ని రాసిచ్చేయండి, మొత్తం నేను చూసుకుంటాను. పౌరాఫటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను 17న. సార్ ఈ విషయం విన్నారా? విన్నాను. ఏం వారెంట్ ఇచ్చేసిందా? వారెంట్ ఏమిటండి, శిక్ష కూడా వేసేస్తే. మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతనా? కనిపిస్తే కాల్చివేత? ఎవరిని? ఇంకెవరినయ్యా, మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడు ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాప్ కి ప్లాన్ చేశాడని. చాలా స్నానాల గదిలో దూరాడని మనోడి మీద ఆ పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు గుద్దటం చూశాను. ఆ తరువాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. నీ దెబ్బకి షర్టు జేబు కింద గుండె మంచిలోకి జారింది కదరా. ఎంతగా రవిగాడు ఎక్కడ? ఈ రోజే వాడు పెళ్లి కొడుకుని చేస్తున్నారు. నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. మంచిగా. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. రండి అన్న, కూర్చోండి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీయై నమః, ఓం వికృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః. ఓం జీలకర్ర బెల్లం తీసుకురండి. సీరనా నమస్తే. మంచిగునా. మంచిగున్నా. అన్నా 2 తల్లిపొట్లు ఎందుకే? గొప్పగా ఉంటుంది కదా అని తీసుకొచ్చాను రా. బ్యాడ్ సెంటిమెంట్ తనినాదంతా. ఎడరా అన్నా తీసుకో. తమ దయ అన్న. ఏమయ్యా, డబ్బు ఎక్కడా? వస్తుంది బావగారు, మీరు కాస్త ఓపిక పట్టండి. డబ్బు దారిలోనే ఉందండి. దానికి దారి తెలియక అటు ఇటు తిరుగుతుందా? ఇలాంటి మాటలంటే నాకు గెట్టవు. డబ్బులు ఇస్తేనే తాడి కట్టనిస్తా, లేకపోతే ఎవడడ్డం వస్తాడో బావగారు. కత్తులక్కర్లేదురా, గుండు సూదితో చంపుతా. ఇంకెప్పుడైనా కట్నం పేరెత్తితే కిరోసిన్ పోసి మమ్మల్ని తగలబెట్టండి. రాయించండి. ఓం శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రామి సుభగే త్వంజే మాంగళ్య ధారణ ముహూర్త. మేనేజర్ గారు. అన్నా 7:30 గోదావరి నిలమంటారా? ఆ విషయం ఇక్కడ అడిగేది. సమయానికి సీనన్ వచ్చాడు కాబట్టి భయపడి పెళ్లి కొప్పుకున్నారు గాని లేకపోతే ఏమైపోయేదో. అసలు ఈ పెళ్లి జరిగేది కాదు. మీకెవరికి తెలియకుండానే బ్యాంక్ లో వస్తువులని పోతున్నాయా? మాట్లాడారు సుబ్బారావు గారు. అది కదమ్మా. నాకేం చెప్పొద్దు. వైట్ పేపర్స్, గుండు సూదులు ఒకటి కాదు. బ్యాంక్ లో ఉన్న స్టేషనరీ సామాన్ అంతా మీకు తెలియకుండానే మాయమవుతున్నాయా?
ఏం జలపాతం? బ్యాంకు తోడు నాకేం తెలియదు మేడం. నోర్మోయ్. దొంగతనం చేసే వాళ్ళకన్నా ముష్టి వాళ్ళంటేనే నాకు చాలా గౌరవం. అసలు దొంగతనం అంటే పరమ అసహ్యం. ఇలాంటి చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళని వరుసగా నిలబెట్టి షూట్ చేయాలి. ఆగండి. ఆగేది చూస్తారేం? పోలీసులకి ఫోన్ చేయండి. పోలీసులకి ఎందుకు, మనమే నాలుగు తగిలిద్దాం. తొందరపడకండి, నా మాట వినండి. ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈ ముసలోడు ఈ బొడ్డోడు మా కొట్లో దొంగతనం చేశారు. ఏదో కాఫీ పొడి కొనడానికి వచ్చినట్టు నటించి ఈ సామాన్లన్నీ దోచుకొని పారిపోతున్నారు. చూస్తారే నాకు ఆగండి 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 ఆగండి. మీరు వీళ్ళిద్దరిని అపార్థం చేసుకున్నారు. ఈయనెవరో కాదు, మా మామయ్య. వీళ్ళిద్దరికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. నిద్రలో నడిచే అలవాట? అవును. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ మధ్య ఈ అలవాటుతోనే ఒక అతన్ని కత్తితో పొడి చేశారు. అయితే మనం చాలా అదృష్టవంతులం. చాలా అదృష్టవంతులు. కావాలంటే చూడండి. రే బాలచంద్ర, ఇక్కడున్నావేంట్రా? చూసారా? అది అది సరే, నిద్రలో నడిచారు, బాగానే ఉంది. మరి మేమంతా తరుముతుంటే పరిగెత్తారు. మొదట నడవడం అలవాటైంది, తర్వాత పరిగెత్తడం అలవాటైంది. చూడండి, వాళ్ళు తెలియకుండా చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి. వాళ్ళ వల్ల నష్టం జరిగింది కదా, పరిహారం నేను ఇచ్చేస్తాను. పర్వాలేదులే బాబు, ఏదో జబ్బు మనిషి అంటున్నారు కదా, ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి. ఒరే రండిరా పోదాం. పదండ్రా. మీరు వెళ్ళండి. టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? మీరు గడప దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? లోపలికి పదండి. బావగారు శిశువాడితో శోభన గదిలోకి. చెల్లి బావగారు చక్కకున్నారు కదలే. బాగా కొట్టింది. ఇదిగో రాంబాబు, నీకు స్టోరీ చెప్పాలని వచ్చానయ్యా. ఈ టైంలో స్టోరీ ఏంటండి బాబు? అవతల మా చెల్లి శోభనం జరుగుతుంటేనే. ఇప్పుడే చెప్పాలయ్యా, లేట్ చేస్తే క్లైమాక్స్ మారిపోతుంది. అవునండి, తలుపులకి చెక్కలు అబ్బా, ఊడిపోయినా. నువ్వు రద్దు. ఎవరైనా చూసేస్తున్నారు ఏటో. ఏదో స్టోరీ చెప్తున్నారు కదా, చెప్పండి ఆంటీ గారు. సుజాతని నాకు ఒక అక్క ఉండేదయ్యా. ఆవిడ ఈ ఊళ్ళోను, మా బావ బెదవాళ్ళలోనూ ఉద్యోగాలు చేసేవారు. మా బావగారు మా చెల్లెల టైప్ లో అనమాట. మా బావ ప్రతి శనివారం వచ్చి సోమవారం వెళ్తూ ఉండేవాడు. మా బావగారు కూడా అంతే. ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ కి ట్రై చేయమంటే చేసేవాడు కాదు. ఒక రోజు మా అక్క నేను బెదవాడ వెళ్లేసరికి సెకండ్ ఫ్యామిలీతో సెటప్ అయి కూర్చున్నాడు. అయ్యి బాబాయ్, లాస్ట్ ఏమైందండి? చాలా పెద్ద గొడవ. మా అక్క మీద మోజు పోయిందంటూ విడాకులు ఇచ్చాడు మా బావ. ఏమండి, మీ అక్కది మా చెల్లెది కూడా సేమ్ స్టోరీ. అయ్యి బాబాయ్, మా చెల్లి జీవితం కూడా అలాగే అయిపోద్దంటారా? మీ చెల్లిని మీ బావని దగ్గర అవ్వకుండా చూసావనుకో, ఆమె మీద మోజు ఎప్పటికీ పోదు. అదెలా సాధ్యం ఆంటీ గారు? ఈవేళ కేబుల్ టీవీలో వింత శోభనం సినిమా చూశానయ్యా. ఓహో, కోరికలతో వేగిపోతున్న హీరోకి యాగుంబో కాకామూషి అనే బిరుగుడు మంది ఇస్తూ ఉంటారు విలన్లు. బాబు, ఆ మందు తెచ్చి మా చెల్లెల జీవితం కాపాడుదురు. అలాగే పదా. అయ్యి బాబాయ్, ఒక నిమిషం ఆగండి. ఏమండి ఏమండి, ముందే పాలు తాగండి, తర్వాత మీ ఇష్టం. అదేంటండి అలా అయిపోయారు? అదే నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ లో చదివిన సర్టిఫికేటా? ఇది గుంటూరులో చదివిన సర్టిఫికేటా? ఇది ఈ ఊళ్ళోనే లాస్ట్ ఇయర్ ఉమెన్స్ కాలేజీలో చదివిన సర్టిఫికేటా? అవును సార్. ఇన్ని కాలేజీలే కాకుండా ఇన్ని ఊళ్ళు మార్చావంటే నీ వెనకాల ఏదో పెద్ద మిస్టరీ ఉందన్నమాట. నీలాంటి మిస్టరీ హిస్టరీ ఉన్న దానికి ఈ కాలేజీలో సీటు ఇవ్వను కాక ఇవ్వను. అంత మాట అనుకోండి సార్. ఎంత మాట అయినా అంటాను. సార్, నా గురించి తెలియక మాట్లాడుతున్నారు.
బెదిరిస్తున్నావా? ఏంటే నీ గురించి నాకు తెలిసేది, నా గురించే నీకు తెలీదు. ఏయ్! చూసావా, స్టేట్ లోనే కోటు కూడా మడిచే ఏకైక స్టైల్ ఉన్న వ్యక్తిని. ఏయ్! ఎస్ బాస్. ఇది మన బ్యాక్గ్రౌండ్. ఏయ్, దీని బయటకి రా. సార్ మీతో ఒక మాట చెప్పి వెళ్తాను పర్సనల్ గా. ఒరే పాప ఏదో పర్సనల్ గా చెప్పుద్దంట. మీరంతా ఒక్కసారి బయటికి వెళ్ళండి. వెళ్ళండమ్మా. పాపం దీనికి మన ప్రిన్సిపాల్ గురించి తెలియదే, సీట్ ఇచ్చేస్తాడు అనుకుంటుంది. అవునే. పప్పా నాతో ఏం చెప్పాలో చెప్పు పప్పా. సార్ నేను మీరనుకుంటున్నట్టు మంచి అమ్మాయిని కాదు. ఓకే. నాకంటూ ఒక ఇది ఉంది. నా పేరు మోహన. అసలు పేరు జాగ్రత్త. బాస్ తీర్చేయమంటారా? అయ్యో ఉత్తరాయ్, ఆవిడ ఎవరనుకుంటారు? మన మేడం గారు. మీరు బయటికి వెళ్ళండి బాబు, మీరు బయటికి వెళ్ళండి రోయ్, మీరు బయటికి వెళ్ళండి. అమ్మా ఒక్క సీట్ ఏం కర్మ, కాలేజీలో సీట్లన్నీ ఇస్తాను, తీసుకోండి. ఓకే. నా సీట్ కూడా తీసుకోండి. ఈ సీట్ నాకొద్దు. వద్దమ్మా, క్లాస్కి వెళ్ళండి అమ్మా, క్లాస్కి వెళ్ళండి. ఓయ్, అమ్మ తల్లో